స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న చరిత్రను చెరిపేయాలని చూసిన పశువుల్ని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేశారన్నారు టీడీపీ నేతలు. గౌతు లచ్చన్న జయంతిని శ్రీకాకుళంలో ఘనంగా నిర్వహించారు. సర్దార్ గౌతు లచ్చన్న వంటి మహనీయుల విగ్రహాలు పెట్టాల్సిన చోట అవినీతి పరులు, రౌడీల విగ్రహాలు పెడుతున్నారన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి. పని చేయకపోతే నోరు మూసుకుని ఉండాలి. కానీ అటువంటి స్వతంత్ర సమరయోధుడిని ఈ దేశానికి, రాష్ట్రానికి పట్టుగొమ్మలాగా పనిచేసినటువంటి ఒక మహానుభావుడిని కూడా గత 5 సంవత్సరాలు ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం వివాదాల్లోకి లాగింది. అసలు సర్దార్ బిరుదే దొంగ బిరుదని మాట్లాడారు. అసలు బిరుదే లేకుండా తెచ్చుకున్నారని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఈ జిల్లాలో పుట్టిన వ్యక్తిగా రాజకీయాలు ఇంత హీనమైపోయా, ఇంత దారుణంగా తయారయ్యాయని బాగా ఆవేదన చెందాం తప్ప ఎప్పుడు మేము ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. చరిత్రని ఒక స్వతంత్ర సమరయోధుని చరిత్రని చెరపాలని ప్రయత్నించిన ఒక పశువుకి, ఇదే జిల్లాకు చెందిన ఒక పశువు, వాళ్ళకి సహకరించిన వాళ్ళకి చెప్పు దెబ్బతో కొట్టినట్టు ఆ రోజు నాకు అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ జిల్లా పెద్దలకు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, సర్దార్ గౌతు లచ్చన్న గారి అభిమానులకి, ఆయన మనవరాలుగా మీ అందరి రుణం మాత్రం ఎప్పటికీ తీర్చుకోలేను.